ఎన్కౌంటరా, హలో బ్రదర్ వంటి చిత్రాల్లో వేసింది ఆయన చిన్న పాత్రలే అయినా కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా వారు నటించారు. వీటిలో ఎక్కువ శాతం కామెడీ విలనిజాన్ని పండించి మంచి నటుడిగా పేరు సాధించారు ఆయన. ఇక ఇలా సినీ పరిశ్రమలో అడుగుపెట్టాక 13 ఏళ్ల పాటు ఎన్నో రకాల పాత్రల్లో నటించి ప్రజలను మెప్పించిన తర్వాత గానీ 13 ఏళ్ల కష్టానికి గాను ఫలితంగా తన 35 ఏళ్ల వయసులో అనగా 1999వ సంవత్సరంలో వచ్చిన పోలీస్ చిత్రం ద్వారా ఎట్టకేలకు వెండి తెరకు ఒక హీరోగా శ్రీహరి గారు పరిచయమయ్యారు. ఈ చిత్రంతో మంచి పేరు రావడంతో ఆ తర్వాత గణపతి, అయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, విజయ రామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు. వీటిలో భద్రాచలం సినిమాని ఆయన కెరీర్ బెస్ట్గా చెప్పొచ్చు. ఇందులో తనకెంతో ఇష్టమైన ఫైటర్ పాత్రలో గొప్పగా నటించి ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్నారు. ఇందుకు కారణం ఆ సినిమాలో పాత్ర ఆయన నిజ జీవితానికి దగ్గరగా ఉండడం కూడా కావచ్చు. అందుకే ఆయన జీవితంలో భద్రాచలం సినిమా ప్రత్యేకమైందిగా చెబుతారు. ఒకటే జననం పాటతో ఆయన ఎందరో యువకులకు స్ఫూర్తినిచ్చారు. ముఖ్యంగా